తీసినావు కాబట్టి నీ మీద కేసు బుక్ చేయాలా, ఓకే నీ మీద కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. రైట్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్ పి రెడ్డి గారు, సో వీళ్ళు ఆ పార్టీలు వాళ్ళ విధానం మాట్లాడుతున్నారు, మీరు కూడా మీ పార్టీ విధానం. అసలు అంటే జరుగుతున్నటువంటి ఈ ఇక్కడ తెలంగాణ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని చూస్తే మీకు ఇప్పుడు డిస్కస్ చేసుకుని తెలిసింది. మరి మీ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిక్సా, లేకపోతే ఆ అధికార పార్టీ మీద జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ కానీ ఇంకా ఇతరత్వ వాళ్ళు చేస్తున్నటువంటి దాడి కింద పరిగణించవచ్చు, ఈ రకంగా చూడవచ్చు దీన్ని? ముందుగా మీకు అలాగే యూటీవీ ప్రేక్షకులకి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్. ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ పాలన ఎట్లా ఉందో, కుటుంబ రాజకీయాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా పోతా ఉన్నట్టుగా కనపడతా ఉంది, ఆ దారిలో వెళ్తా ఉన్నట్టు కనపడతా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఆ టైంలో కేసీఆర్ గారు ఏం చెప్పారు, నేను ఒక్కడనే రాజకీయ జీవితంలో ఉన్నాను, నేను ఒక్కడనే ముందుకు వస్తాను, నేను ఒక్కడనే. ఇప్పుడు ఏమైంది, ఆ కుటుంబంలో కేసీఆర్ కుటుంబంలో అల్లుళ్ళు, మేనల్లుళ్ళు, కొడుకులు, బిడ్డ, తర్వాత వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా వియంకుడు, వీళ్ళు మొత్తం టోటల్గా గంపగుత్తగా ఈ రాజకీయంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చి రకరకాల పదవులు అనుభవించి మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసింది. ఇక్కడ ఒక పాయింట్ ఎందుకు చెప్తున్నా ఈ విషయాన్ని, ఎందుకంటే వాళ్ళు ప్రజల మద్దతుతో గెలిచిన వాళ్ళేగా ప్రజాక్షేత్రంలో ఎవరు లేరా, ఇక వాళ్ళకే టికెట్లు ఇవ్వాలనా, వేరే వాళ్ళకి ఇవ్వకూడదా? తెలంగాణ ప్రజలు ఇక తెలుగులో ఎవరు లేరా? కుటుంబ కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలుగులో. ఎట్లా అవుతుందని నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉద్యమం పాల్గొన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇవ్వలేదు? చాలా మంది చనిపోయారు, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాల సభ్యులే కనపడుతుర్రా ఈరోజు? నేను అనేది ఏంటంటే పక్కాగా ఏదైతే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు ఏదైతే చేశారో డెఫినెట్గా కుటుంబ రాజకీయాలతోటి ఆర్థిక విధ్వంసం జరిగింది, అది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు 7 లక్షల కోట్ల 7.5 లక్షల కోట్ల ఏదైతే అప్పు ఉందో రకరకాలుగా మరి తెలంగాణని కుంభకోణాల్లో ముంచింది మరి అది బీఆర్ఎస్ పాలనలో. ఎందుకంటే ఒక్కరు కాదు కదా, అక్కడ సెంటర్ పోల్లు అందరు ఉన్నారు, ఆడ 4-5 తీసుకుంటారు డిసిషన్, ఎవరి ఇష్టం వాళ్ళే. ఒకరికి లిక్కర్ అంటారు, ఒకరు కాళేశ్వర్ అంటారు, ఇంకొకరు భగీరథ అంటారు, ఫోన్ ట్యాపింగ్ అంటారు, రకరకాలుగా తీసుకున్నారు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్ళని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయంలో ఉంచకుండా చేయాలి, వాళ్ళని ఓడించి కూర్చోబెట్టాలి, ఇంట్లో కూర్చోబెట్టాలి. మేము భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేసీఆర్ పాలన గురించి బీఆర్ఎస్ పాలన గురించి అక్కడ జరుగుతున్న ఆర్థిక విధ్వంసం కానీ కుంభకోణాలు కానీ ఇవన్నీ కూడా పాదయాత్ర ద్వారా ముందుకు తీసుకుపోయి తెలంగాణ ప్రజలందరూ కూడా చూపించి చెప్పినాం కాబట్టే ఈరోజు వాళ్ళ ఫామ్ హౌస్ పరిమితం చేశాం. బీఆర్ఎస్ పాలన మనం చూసాం, పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏ విధంగా జరిగిందో, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో చూసాం మనం. అందుకనే నేనేమంటున్నానంటే ఇలాంటి వాళ్ళకి రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో కానీ రాజకీయంలో కానీ తావు ఉండకూడదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్లనే ఈరోజు ఈ స్థితికి వచ్చింది. మనం మిగులు ఉన్న రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా చేసి పడేసారు. దాన్ని తర్వాత నెక్స్ట్ విజయ్ గారు అసలు తెలంగాణ ఉద్యమ నిర్మాత ఎవరండి? నెక్స్ట్ ఏంటంటే ఉండండి నెక్స్ట్ ఇప్పుడు కూడా నేను అది గత 10 సంవత్సరాలు వదిలేద్దాం ఇప్పుడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నెక్స్ట్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. కన్స్ట్రక్టివ్ గా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిపోయింది, వాటి మీద ఎంక్వైరీలు వేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడతాన్నారు, ఇప్పటివరకు జరగట్లేదు అది. వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెడతాన్నారు. ఆయన వచ్చే బయటకు వచ్చి సన్నాసి చిట్టి నాయుడు నువ్వేం చేసుకుంటో చేసుకో, ఏం బిక్కుంటో బిక్కో, ఆయన వీళ్ళని బెదిరిస్తున్నాడు. కానీ నాకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు దొందులాగా కనపడతా ఉన్నాయి. వాళ్ళకి మధ్యలో ఏమైనా అండర్స్టాండింగ్ ఉందేమో అనే ఆలోచన కనపడతా ఉంది. ఎందుకంటే ఎందుకు భయపడతా ఉన్నారు నాకు అర్థం కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండర్స్టాండింగ్ ఉందా లేదా అనేది మీ పార్టీతో వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందా, వాళ్ళ పార్టీతో వీళ్ళ పార్టీకి అండర్స్టాండింగ్ ఉందా అనేది మేరుపేటలో తెలిసిపోద్ది మనకి ఎవరు. అదే నేను ఏమంటున్నా
ఎందుకంటే అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ అనే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే తెలంగాణ అంతకుముందు కవితను అరెస్ట్ చేయలేదు, ఓ రకరకాలుగా మాట్లాడి తెలంగాణ ప్రజలు కొంత డైవర్ట్ చేశారు. అది వాస్తవం, ఒప్పుకోవాలి ఎవరైనా కూడా. ఇప్పుడు కూడా అట్లాగే చేస్తారు ఇప్పుడు కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ఎన్నికల్లో ఓట్లు కావాలి, సీట్లు కావాలి కాబట్టి బీజేపీ మీద రుద్దుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ ఎంతలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. డెఫినెట్గా బీఆర్ఎస్ని ఏ విధంగా గద్దెదించినామో రేపొద్దున కాంగ్రెస్ పార్టీని కూడా అదే విధంగా గద్దెదిస్తాం. ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాకముందు రకరకాల హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు చెప్పారు, తర్వాత రుణమాఫీ అని చెప్పారు. ఒక్కడు కూడా పూర్తిగా కంప్లీట్ చేసిన అమలు చేసిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రజలు ఇప్పటికీ కూడా రైతులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, తర్వాత విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ మా సహాయము, ఆర్థిక సహాయం ఎక్కడ అని చెప్పేసి. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వీళ్ళ మధ్యలో ఎక్కడ పొంతన కనపడట్లేదు. ఎందుకంటే 15,000 అన్నారు, ఇప్పుడు మళ్ళీ 12,000కి వచ్చారు. రేపు పొద్దున వచ్చేటప్పుడు మరి ఏం చేస్తారో, ఎవరికి అది కూడా తెలియదు, ఎంత మందికి ఇస్తారో కూడా తెలియదు. 60 లక్షల మందికి ఇస్తారా, లేకపోతే 1,25 లక్షల మందికి 25 లక్షల ఎకరాలకి ఇస్తారా లేదో తెలియదు నాకు. సో దీని మీద నేను ఏమంటున్నానంటే ఎట్టి పరిస్థితుల ఈ పాలన ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి పరిపాలన అందించాలి. రేపొద్దున గుర్తు పెట్టుకునేటట్టుగా ఉండాలి తప్పితే ఈ విధంగా ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పోతే ఇది టైం పాస్ కార్యక్రమం తప్పితే ఏం కనపట్లేదు ఇక్కడ. ఇవన్నీ కూడా ఏంటంటే మానేసి రేపొద్దున భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కన్నా ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాస్ తీసుకొని, సూచనలు కానీ సలహాలు తీసుకొని ముందుకు పోతే రేపొద్దున తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది కదా. రేపొద్దున ఒక ఎన్నికలు వచ్చినప్పుడు ఎస్ డెఫినెట్గా పోరాటం ఉంటుంది. కానీ అధికార పార్టీని ఇరుకుని పెట్టడానికి ప్రతిదీ రాజకీయంగా చేస్తే అధికార పార్టీ కూడా కొంచెం ఆలోచించుకునే టైం కూడా ఇవ్వాలి. అధికార పార్టీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసి ప్రక్షాళన ఉంది, హైడ్రా ఉన్నది, వాళ్ళు సలహాలు సూచనలు తీసుకోలేదే, సొంతంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అక్కడ ఇష్యూ జరిగింది. అక్కడ ఒకవేళ నిజం డెఫినెట్గా ఇట్లాంటి పెద్ద పెద్ద ఏదైతే ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు అంతకుముందు ఇట్లాంటి అవన్నీ కూడా మరి అఖిల పక్షాన్ని పిలిచి మీ సలహాలు సూచనలు ఇవ్వండి, మూసి ప్రక్షాళన ఏ విధంగా చేయాలనేది ఉంటే బాగానే ఉండేది. ఇదంతా తెలంగాణ ప్రజలది, కాంగ్రెస్ పార్టీ సొత్తు కాదు కదా తెలంగాణ రాష్ట్రం. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, రేపొద్దున ఇంకొకరు వస్తారు. ఎప్పుడైనా కూడా డెఫినెట్గా ఏంటంటే అఖిల పక్షాన్ని పిలిచి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోతే డెఫినెట్గా హర్షిస్తారు ఎవరైనా కూడా. ఇలాంటి పోరాటాలు ఉండవు. కానీ